హలో గాయ్స్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. అందరికీ కార్తీక మాసం అందరికీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే శివమాల వేసుకున్నాను కార్తీక మాసం కాబట్టి. సో ఈ కొన్ని రోజులు ఈ టెంపుల్స్ కూడా మన టెంపుల్స్ కూడా కవర్ చేద్దాము. ఓన్లీ టూరిస్ట్ ప్లేసెస్కి మాత్రమే కాదు, టెంపుల్స్ కూడా కవర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ పేరు వచ్చేసి అడవిలో శివాలయం. దీనికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట ఈ టెంపుల్కి. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఒక పూజారి గారితో మాట్లాడున్నాను. ఆయన మనకి వివరంగా వివరిస్తారు ఆ టెంపుల్ గురించి ఏంటి ఏంటి అని. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఇది నెల్లూరుకి 15 కిలోమీటర్స్ దూరంలో వస్తుందండి. జస్ట్ వెళ్ళి చూసేద్దాం. గుడి దగ్గరకు వచ్చేసాము. చూడండి, చుట్టూ అంతా ఫారెస్ట్ ఉంటుంది. హైవే నుండి 2 కిలోమీటర్లు అడవిలో రావాలి. చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ వెలిసిన స్వామివారి పేరు శ్రీ అభయలింగేశ్వర స్వామి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీ చేతులతో మీరే స్వామివారికి అభిషేకం చేయొచ్చు. ప్రతి ఒక్కరిని అనుమతిస్తారు. నేను ఒక్కడనే రాలేదు ఇవాళ. మా అన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు. హర హర మహాదేవ. ఇక్కడ ఒక మండపం ఉందన్నమాట, నాగేంద్ర మండపం. లోపల చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. చూద్దాం వెళ్ళి. చాలా పెద్ద టెంపుల్ అండి. ఈ మధ్య కొంచెం డెవలప్ అవుతుంది. చాలామంది భక్తులు అయితే విజిట్ చేస్తున్నారు ఈ మధ్యలోనే. ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది. ఇంకా కార్తీక మాసంలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఉండే భోజనశాలలో మనం 12 జ్యోతిర్లింగాల్ని చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 12 జ్యోతిర్లింగాలు ఫోటోలు పటాలు ఇక్కడ పెట్టారు.
ఇంకా అయ్యప్ప స్వాములకి శివస్వాములకి భజన చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడ అయ్యప్ప మండపం కూడా కట్టించారు. మీరు చూడొచ్చు, ఇదే అయ్యప్ప మండపము. శ్రీ దుర్గాభవాని సమేత అభయలింగేశ్వర స్వామి దేవస్థానము. ఈ యొక్క దేవస్థానము కాకుటూరు దాటిన తర్వాత గొలగముడి క్రాస్ రోడ్ దగ్గర ఆర్టీసీ కాలేజీ ట్రైనింగ్ కాలేజీకి ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క గుడి. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభుగా వెలవడం జరిగింది. ఇంతకుముందు ఇది పెద్ద అడవి, చీమల దూరం చిట్టడివి, కాకుల దూరం కారడివి. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా తయారు చేశారన్నమాట. అలాంటి అడవిది. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంభుగా వెలిసాడు. స్వయంభుగా వెలిసి బ్రహ్మసూత్రంతో కలిగినాడు. ఎందుకంటే మన సరస్వతుడు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటాడు, బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని ఒక్కసారి శివని దర్శించుకుంటే సర్వ పాపాలు సర్వకర్మల వైదొలిగి 1000 సార్లు శివలింగాలు దర్శించుకున్నటువంటి పుణ్యం వస్తుందని చెప్పి, అలాంటి ఈ యొక్క శివయ్యని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్పి చెప్తుంటారు. అలాగే శివయ్య అయితే స్వయంగా వెలిసాడు కాబట్టి ఆయనకు తోడుగా అమ్మవారు కావాలి కాబట్టి అమ్మవారిని మేము స్థాపించాము. అమ్మగారికి దుర్గాభవాని తల్లి అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. తదుపరి ఇక్కడ భక్తుల యొక్క స్వహస్తాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర తీసుకొచ్చుకొని మేము నమ్మకజమాలు చదువుతూ ఉంటే వాళ్ళ చేతులతో స్వామివారికి అభిషేకం చేసుకుంటుంటే తన్మయత్వంతో ఆహా ఈరోజు పరమేశ్వరునికి మా స్వహస్తాలతో చేసుకుంటున్నాము అని చెప్పి భక్తులు వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడము జరుగుతుంది. ఎక్కడ లేనంత విధిగా ఇక్కడ జనాలు తండోపత్రులు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన స్వహస్తాలతో మనం చేసుకుంటాం కాబట్టి. ఎందుకంటే శ్రీశైలంలో ఉంది, కాశీలో ఉంది, కానీ అక్కడ అందరికీ అందుబాటులో లేదు. ఇక్కడ ఏంటంటే చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా ఇక్కడ మనమంతా కూడా కల్పించాము. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక దేవస్థానంలో కమిటీ ఏర్పరిచి దేవస్థాన కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా భక్తుల యొక్క సౌకర్యార్థము చేసుకునేటట్టుగా చేయడం జరిగింది. ఇది ఇక్కడ స్వహాసాలు చేసుకుంటాం కాబట్టి భక్తులు తండోపతండోలకు ఇచ్చేస్తున్నారు. తదుపరి శ్రీ ఒల్లి దేవశ్రీ సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిలవకుండా జరిగింది. తదుపరి వెనక పక్క చూస్తుంటారు తెల్లంబద్ది చెట్టు. అంటే శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జున పక్కనటువంటి మర్రి, జువ్వి, రావి త్రిపలంలాగా పాతాళగంగకి వెళ్ళే దగ్గర 5 రకాల చెట్టులాగా ఇక్కడ మన శ్రీ అభయలింగేశ్వర స్వామి దేవస్థానం మందు తెల్లమద్ది చెట్టు వెలిసింది. ఈ యొక్క తెల్లమద్ది చెట్టుకి ముడుపులు కట్టిస్తుంటాము. నేనే ముడుపులు కట్టించేది ఇక్కడ. నా పేరు భాస్కర స్వామి. ఆ యొక్క పూజా సామగ్రి అంతా నా దగ్గర ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. తప్పనిసరిగా ముడుపులు కట్టుకుని నెరవేరుతుంది. అలాగే పెళ్ళిళ్ళయ్యి సంతానం లేక ఎన్నో సంవత్సరాలకి సంతానం లేక ఎక్కడెక్కడో టెస్ట్ ట్యూబులు చేసుకుని ఎక్కడెక్కడో పెద్ద పెద్ద డాక్టర్లు కలిసి మాకు సంతానం కలగలేదనేసి ఇలాంటి మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చి నేను చెప్పేటువంటి యొక్క స్పీచ్ విని వాళ్ళు పబ్లిష్ చేయబట్టి ఎంతోమంది ఇక్కడ భక్తులు విని ఇక్కడికి వచ్చి ముడుపులు కట్టించుకొని సంతానం పొందడం జరిగింది. అంతేక ఆయురారోగ్యము, అష్టైశ్వరము, సౌభాగ్యం కూడా ఈ యొక్క తెల్లమద్ది చెట్టు విశిష్టత. అలాగే తదుపరి ఇక్కడ 3 సంవత్సరాల క్రితము అయ్యప్ప మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అయ్యప్ప మండపాన్ని కార్తీక మాసం అంటే ఒక 28 రోజులు వస్తుంది. తదుపరి మళ్ళీ 10 రోజులు ఎక్కేసి ఒక మండలం రోజులు ప్రతిరోజు కూడా శివస్వాములకు, అయ్యప్ప స్వాములకు భజనా కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క మండలం రోజులు ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అంటే మిగిలిన రోజుల్లో కూడా ఒక సోమవారం అన్నదానం ఉంటుంది, పౌర్ణానికి అన్నదానం ఉంటుంది. ఈ యొక్క కార్తీక మాసంలో మాత్రము మండల రోజులు అన్నదానాన్ని ఏర్పాటు జరిగింది. ఈ యొక్క తదుపరి మానసాదేవి సహిత నాగమండపాన్ని కూడా 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నవగ్రహ మండపాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వంటశాలలు దినదిన అభివృద్ధి చెందుతుందన్నమాట. తదుపరి అన్నదాన మండపంలో 12 జ్యోతిర్లింగాలను కూడా ఈ యొక్క అన్నదాన మండపానికి ఉభయదాత అయినటువంటి శ్రీ సాగం నాగిరెడ్డి గారు, ఈయన సాగరెడ్డి నాగిరెడ్డి గారు అంటే ఈయన దానికి ఖర్చుకి వెనకాడకుండా 9 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరము 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కాబట్టి దర్శించుకోలేని వాళ్ళు ఈ యొక్క అన్నశాల మండపంలో కూర్చొని తండ్రి మేము దర్శించుకోలేకపోయినా కానీ అందరినీ మేము చూస్తున్నామని చెప్పి దండం పెట్టుకుంటున్నారు. ఈ యొక్క పుణ్యం పురుషార్థం కూడా ఈ యొక్క అన్నదాన మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి దాత ఈ సాగం నాగిరెడ్డి గారికి, వాళ్ళ సత్యమణి శ్రీమతి రాజేశ్వరమ్మలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కలిగజేయాలని చెప్పి ఆ యొక్క 12 జ్యోతిర్లింగాల ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే
మనం ఎక్కడికో వెళ్ళి చూడాలంటే మనం ట్యూబ్లో చూడవచ్చు, యూట్యూబ్లో ద్వాదశలింగాలు కొట్టి వస్తుంది. అలా కాదు, కానీ ఇది ఏంటంటే ప్రతి లింగం ఇక్కడ 10 ఇక్కడ ఇది అని చెప్పి పెట్టించేసి ఈ విధంగా చేర్చేశారనమాట. మీకు తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, వీడియోలో కూడా ప్రతి ఒక్కరు చూడండి. ఆ విధంగా దినదాభివృద్ధి చెందుతుంది. అలాగే రేపు 5వ తారీఖు ఈ కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణానికి ఎక్కడైనా విశిష్టత మీరు చూసి ఉండరు. ఎందుకంటే పెద్ద నందీశ్వరుని తీసుకొచ్చి, అంటే పెద్ద ఎద్దుని తీసుకొచ్చి అల్లంత దూరాన పెట్టి అక్కడి నుంచి స్వచ్ఛమైన ఆవు పాలతో 500 కలశాలతో భక్తుల యొక్క శిరస్సు మీద ఆ కలశాలు పెట్టి ముందు నందీశ్వరుడు మంగళవాద్యాలతో వస్తుంటే నందీశ్వరుడు సరాసరి ఆ యొక్క పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళేసి నాయన శివయ్య, అభయలింగేశ్వర, భక్తులు తీసుకొచ్చాను, స్వచ్ఛమైన ఆవు పాలతో కలశాలతో వస్తున్నారు తండ్రి, వాళ్ళ యొక్క కోరిక తీర్చని చెప్పి చెప్తాడు. మనమంతా కూడా వెనకీర్త నందీశ్వరుడు యొక్క మంగళవాద్యాలతో ఓం నమ శివాయనే శివపంచాక్షరి నామాన్ని జపిస్తూ వెళ్తాం అన్నమాట. వెళ్ళేసి మన శిరస్సు ఉన్నటువంటి పాలలు తీసి ఆ యొక్క పరమేశ్వరుడికి మన యొక్క కష్టసగాలు చెప్పుకొని పోసుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి తంతు. ఈ యొక్క కార్యక్రమానికి 500 కలశాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నాము. దీనికి గాను కేవలము 201 రూపాయలు చెల్లిస్తేనే సింపుల్గా, ఎందుకంటే కలిసిలో పాలు ఇచ్చి లోపల డైరెక్ట్గా వెళ్ళేసి, ఎందుకంటే మీరు చూసుకుంటారు ఎక్కడ కూడా ఇలాంటి అవకాశాన్ని తండోపద్దులు ఇచ్చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు. ఎందుకంటే నందీశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోతాడు, స్వామి దగ్గరికి వెళ్ళేసి సన్యాసులు కొమ్ములతో ఎక్కడ లేని ఇదికి వెళ్ళిపోతుంది అనమాట. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ చేసే ప్రతిసారి చేస్తున్నమాట అలాగే ఉంటుంది. తదుపరి మాస శివరాత్రికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవం కూడా అంగరంగ వైభవం. ఎందుకంటే మీరు ఎక్కడ చూసింది వేరు, ఇక్కడ చూసేది వేరు. ప్రశాంత విశాలమైన స్థలంలో జరుగుతుందన్నమాట. తదుపరి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా భక్తులు తండోపతులు ఇచ్చేస్తారు. ప్రతిరోజు మీరు చూస్తుంటారు 4 సోమవారం, రేపు 27వ తారీఖు సోమవారం మొట్టమొదటి సోమవారం, 3వ తారీఖు 2వ సోమవారము, 10వ తారీఖు 3వ సోమవారము, 17వ తారీఖు 4వ సోమవారం. ఈ 4 సోమవారాలు భక్తులు తండోపతులు ఇచ్చేస్తారు. తదుపరి కార్తీక పౌర్ణానికి మాస శివరాత్రికి కూడాను ఎంత జనాభా వచ్చినా కూడా జనాభా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అంతరాలు లేకుండా దేవస్థాన కమిటీ వారు అడుగడుగునా శ్రద్ధలు తీసుకుని శ్రద్ధాశక్తులతో భక్తి నిమనిష్టలతో తీసుకుంటున్నారు. ఓం నమ శివాయ. స్వామి శరణమయ్య.